హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సారీ అండి, మైక్ సరిగ్గా లేక మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఈరోజు మన కిచెన్లోకి చాలా యూస్ఫుల్ ఒక ప్రోడక్ట్ వచ్చింది. చాలా యూస్ఫుల్ అండి. స్పెషల్లీ బ్యాచిలర్స్కి, వర్కింగ్ ఉమెన్స్కి, అలాగే హాస్టల్లో చదువుకునే పిల్లలకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. మరొకటి ఏంటంటే ఇది మీకు బాగా యూజ్ అవుతుందని మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే ఫ్రెండ్స్, ఇవాళ 2 కామెంట్స్ని మనం వీడియోలో చెప్పుకుందాం. వీడియోని మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి. మరి ఆలస్యం చేయకుండా ఇవాళ మన కిచెన్లోకి వచ్చింది ఏంటో చూసేద్దాం. ఫస్ట్ ఈ బాక్స్ని ఓపెన్ చేసి ఇందులో ఏముందో చూద్దాం. ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేశాక ఇందులో ఉండే ఫంక్షన్స్ని మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోబో కుక్కర్లో ఎన్నో ఫంక్షన్స్ ఉన్నాయండి. లేటెస్ట్ టెక్నాలజీతో చేయబడింది. అందరికీ కూడా బాగా యూజ్ అవుతుంది. ఈ కుక్కర్ని 11 టైప్స్గా యూజ్ చేయొచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఈ కుక్కర్ని ఎలా వాడాలో నుండి ఇందులో ఎలా వండాలో కూడా అన్నీ కూడా చూపిస్తాను. ఈ గ్రీక్ రోబో కుక్కర్ని అవెన్ లాగా, కుక్కర్ లాగా, ప్యాన్ లాగా ఇలా ఎన్నో టైప్స్గా యూజ్ చేయొచ్చు. ఇందులో వండిన వంటను వేడి చేసుకోవచ్చు. అంటే అవెన్లో ఫుడ్ని ఎలా వేడి చేసుకుంటామో అలాగే ఇందులో కూడా హీట్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రై ఐటమ్స్ అయినా, గ్రేవీ కర్రీస్ అయినా, బిర్యానీ, పులావ్, రైస్, కిచిడి ఇలా మనం ఎన్నో వండుకుంటాం కదా, అవన్నీ కూడా ఈ సింగిల్ కుక్కర్లోనే చేసుకోవచ్చు. గ్రీక్ రోబో కుక్కర్ చూడటానికి ఇలా ఉంటుంది. ఇది 5 లీటర్ కుక్కర్ అండి. ఇందులో 8 లీటర్ కుక్కర్ కూడా ఉంటుంది. అంటే ఒక ముగ్గురికి నలుగురికి అయితే ఈ 5 లీటర్ కుక్కర్ సరిపోతుంది. అదే నలుగురికి 5గురికి అయితే 8 లీటర్ కుక్కర్ని కూడా తీసుకోవచ్చు. స్టిక్కర్స్ అన్నీ తీసేశాక ఓపెన్ చేద్దాం. ఈజీగా ఓపెన్ చేయొచ్చు. ప్లగ్ ఇన్ చేయడానికి వైర్ని, ప్యాన్ వేడిగా ఉన్నప్పుడు పట్టుకోవడానికి 2 ప్యాడ్స్ని ఇచ్చారు. ఇందులో బ్లాక్ కలర్తో 5 లీటర్ నాన్ స్టిక్ ప్యాన్ ఇచ్చారు. మీరు కావాలంటే స్టెయిన్లెస్ స్టీల్ని కూడా తీసుకోవచ్చు. ఇలా 2 మోడల్స్లా ఉంటాయి. మీకు కావలసిన మోడల్ని తెప్పించుకోవచ్చు. చూడండి, లోపల బాటమ్ ఇలా ఉంటుంది. మనం ఫస్ట్ టైం యూజ్ చేసేటప్పుడు వెట్ క్లాత్తో లోపల అంతా బాగా క్లీన్ చేశాక యూజ్ చేయాలి. అలాగే ప్యాన్ కూడా బాగా క్లీన్ చేసి యూజ్ చేయాలి. అలాగే రోబో కుక్ని ఎలా యూజ్ చేయాలో చాలా డీటెయిల్డ్గా మాన్యువల్గా బుక్ని కూడా ప్రెజెంట్ చేశారు. అలాగే ఇందులో మనం వెరైటీగా ఏం వండుకోవాలో కూడా ఒక రెసిపీ బుక్ కూడా ఇచ్చారు. ఈ మాన్యువల్ బుక్ని చదివి కూడా ఈ గ్రీక్ రోబో కుక్కర్లో ఈజీగా వంట చేసుకోవచ్చు. ఒకసారి ఈ కుక్కర్ని యూజ్ చేసే విధానాన్ని చూద్దాం. ఇక్కడ అన్లాక్, లాక్ అని ఉంది కదా, పైన లిడ్ క్లోజ్ చేశాక మూతకుండే యారో అన్లాక్ పైకి వస్తే లాక్ అవనట్లు, అదే లాక్ పైకి వస్తే మూత లాక్ అయినట్లు. ఇందులో మనం ఏం వండాలన్నా డిఫరెంట్ ఫంక్షన్స్ ఇచ్చారు. అన్నం వండాలంటే బియ్యం కడిగి సరిపడా నీళ్లు వేసి మూత పెట్టి ఈ రైస్ బటన్ని క్లిక్ చేస్తే అన్నం రెడీ అయిపోతుంది. అదే దాల్, కిచిడి అంటే పప్పు లాంటివి ఉడకబెట్టాలంటే ఈ బటన్ని ప్రెస్ చేయాలి. అలాగే సాంబార్, గ్రేవీ, పొంగల్, కిచిడి, ఇడ్లీ ఇలా ఎన్నో ఫంక్షన్స్ ఉన్నాయి. ఈ షార్ట్ బటన్ అంటే మనం స్టార్టింగ్లో ప్యాన్ వేడి చేయడానికి, మాన్యువల్ అంటే ఈ ఫంక్షన్స్ ఏమీ అవసరం లేనప్పుడు మాన్యువల్ని ప్రెస్ చేయాలి. అలాగే నాన్ వెజ్ ఐటమ్స్ వండడానికి ఫిష్, చికెన్, మటన్, బిర్యానీ ఇలా ఎన్నో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. కొత్తగా చేసేవారికైతే ఏది ఎంతసేపు ఉడకబెట్టాలో టెన్షన్ ఉంటుంది. అదే ఇందులో అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కీప్ వార్మింగ్, క్యాన్సిల్ బటన్ కూడా ఉంది. చూడండి, మనం వండిన ఫుడ్ని వేడిగా ఉంచడానికి వార్మ్ బటన్ ప్రెస్ చేయాలి. అలాగే డిలే టైమర్ కూడా ఉంది. మనం ఏ టైంలో ఫుడ్ కావాలి అనుకుంటే ఆ టైంకు టైంని సెట్ చేసి పెడితే ఆ టైం సరికి ఫుడ్ అనేది రెడీ అయిపోతుంది. మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇలా డిలే టైమర్లో టైం సెట్ చేసుకొని పోతే వచ్చేసరికి ఫుడ్ అనేది రెడీ అయిపోతుంది. గ్రీక్ రోబో కుక్లోని ఫంక్షన్స్ని చూసాం కదా, ఇప్పుడు ఇందులో ఎలా వండాలో కూడా చూపిస్తాను. అలాగే మీరు ఈ కుక్కర్ని తీసుకోవాలి అనుకుంటే ఈ కుక్కర్కు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి చూడండి. ఫస్ట్ కుక్కర్ మూతకున్న ప్లేట్ని అలాగే ప్యాన్ని క్లీన్ చేసి తీసుకోండి. ప్యాన్ని క్లీన్ చేశాక ఒకసారి తడి లేకుండా తుడిచి కుక్కర్లో పెట్టండి.
ఈ రోబో కుక్లో నేను ఎగ్ పులావ్ చేస్తున్నాను. ఎగ్ పులావ్ చేయడానికి ఒక గిన్నెలోకి 4 ఉడకబెట్టిన గుడ్లను తీసుకుందాం. ఇందులోనే కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొంచెం కారం వేసి కలపండి. ఇలా కలిపి రెడీగా పెట్టుకోండి. మొదటగా రోబో కుక్ని ప్లగ్ ఇన్ చేసి ఆన్ బటన్ని ప్రెస్ చేయండి. ముందుగా ప్యాన్ వేడి చేయడానికి ఫస్ట్ సాల్ట్ బటన్ని ప్రెస్ చేయండి. 30 మినిట్స్ చూపిస్తుంది. అంటే ఈ సాల్ట్ బటన్లోనే మనం ఫ్రై చేసేవన్నీ కూడా ఫ్రై చేయాలి. అలాగే ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో చేస్తున్నాను. మీరు హై ఫ్లేమ్లో చేయాలంటే క్విక్ బటన్ని, లో ఫ్లేమ్లో చేయాలంటే స్ట్రాంగ్ బటన్ని ప్రెస్ చేయొచ్చు. అలాగే ఇది కూడా మనం ప్రెస్ చేసిన వితిన్ 5 సెకండ్లోనే సెట్ చేసుకోవాలి. ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడయ్యాక మసాలా కలిపిన గుడ్లను వేసి బాగా ఫ్రై చేయండి. గుడ్లు బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకుందాం. మీరు నెయ్యి ప్లేస్లో కావాలంటే ఆయిల్ని తీసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ జీలకర్ర, అన్ని గరం మసాలాస్ని ఇలా కొంచెం కొంచెం తీసుకొని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసి ఫ్రై చేయండి. ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయను పొడవుగా కట్ చేసి వేసి ఫ్రై చేయండి. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయ్యాక 2 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఫ్రై చేయండి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి ఫ్రై చేయండి. ఇదంతా ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాక 1 కట్ చేసిన టమాటాను వేసి ఫ్రై చేసుకుందాం. టమాటా కూడా బాగా ఫ్రై అయ్యి మెత్తగా మగ్గాక 1/2 టీ స్పూన్ పసుపుని వేసి కలపండి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు పెరుగుని బాగా కలిపి యాడ్ చేసి బాగా కలపండి. పెరుగు ముద్దలు లేకుండా బాగా కలపండి. స్పైసెస్ వచ్చేసి 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసిన గుడ్లను కూడా వేసి మరో 1-2 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. అలాగే కొద్దిగా కొత్తిమీరాకు, పుదీనా ఆకు కూడా వేసి కలపండి. ఇప్పుడు ఇందులోకి కడిగిన 1 గ్లాస్ రైస్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను రైస్ని నానబెట్టలేదు, వెంటనే రైస్ని కడిగి వేస్తున్నాను. ఇప్పుడు రైస్ అంతా కూడా స్లోగా ఇలా కింది నుండి బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రెస్ చేసిన సాల్ట్ బటన్ని క్యాన్సిల్ చేసి బిర్యానీ బటన్ని ప్రెస్ చేయండి. మనం చేసేది ఎగ్ పులావ్ కాబట్టి బిర్యానీ బటన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు రోబో కుక్ మూతను పెట్టేసుకుందాం. లాక్ పడేట్లు పెట్టండి, కుక్కర్లా పనిచేస్తుంది. లేదా అన్లాక్ పైన వచ్చేట్లు పెడితే గిన్నెలో ఎలా వండుతామో అలా వండాలి. ఇక్కడ మనం తీసుకున్న వాటర్కి కుక్కర్లో వండినట్టుగా లాక్ పై వచ్చేట్లు పెట్టి కుక్ చేసుకోవాలి. అలాగే ప్రెషర్ అనేది బయటకు పోకుండా సెట్ చేయాలి. ఈ బటన్ లెఫ్ట్ సైడ్ ఉంటే కుక్కర్లోని గాలంతా పోతుంది. అదే రైట్ సైడ్ పెడితే ప్రెషర్ అనేది పోదు. 15 నిమిషాల తర్వాత టైం పోయి బీబీ అని వచ్చాక మూత తీయడానికి ఎక్స్ట్రా ప్రెషర్ని రిలీజ్ చేసి మూత తీసి చూద్దాం. అలాగే మీకు ఫుడ్ వేడిగా ఉండాలనుకుంటే ఇలా కీప్ వార్మింగ్ బటన్ని ప్రెస్ చేసి ఉంచితే 2-3 గంటల వరకు బిర్యానీ అనేది వేడిగా ఉంటుంది. వెంటనే తీసుకోవాలంటే ప్రెషర్ని తీసేసి మూత తీసుకోవచ్చు. చూడండి, మన ఎగ్ పులావ్ రెడీ అయింది పర్ఫెక్ట్గా. రైస్ కూడా చక్కగా ఉడికింది. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. నోరూరించే ఎగ్ పులావ్, అది కూడా చాలా ఈజీగా రోబో కుక్కర్లో. టేస్ట్ అయితే చాలా బాగుంది. కుక్కర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఓసారి చూడండి. ఈ గ్రీక్ రోబో కుక్కర్ గురించి అన్నీ కూడా తెలుసుకుని
ప్రతి చిన్న విషయాన్ని కూడా చెప్పాను. నాకైతే ఈ కుక్కర్ చాలా బాగా యూస్ఫుల్ అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా చూడండి, మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇవాల్టి 2 కామెంట్స్ని చూద్దాం. మన ఫస్ట్ కామెంట్ వచ్చేసి బి కృష్ణవేణి గారు ఇలా ఫీడ్బ్యాక్ చేశారు. నేను రాగి ఫ్లోర్తో చపాతీ ట్రై చేసా, బాగా వచ్చింది, అందరికీ నచ్చింది. ఇన్స్టెంట్గా చేసుకునే స్నాక్ రెసిపీస్ ఏమైనా చెప్పండి అని తెలిపారు. తప్పకుండా అండి. అలాగే మీరు ఇలా ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మన సెకండ్ కామెంట్ వచ్చేసి ఏ ప్రగతి గారు చికెన్ పిక్కల్కి ఇలా ఫీడ్బ్యాక్ చేశారు. నేను ఇవాళ చేశాను, చాలా బాగా వచ్చిందని, మీ వారు చాలా ఇష్టంగా తిన్నారని తెలిపారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఫ్రెండ్స్, మీరు కానీ రాగి ఫ్లోర్తో చపాతీ అలాగే చికెన్ పిక్కల్ రెసిపీని చూసి ఉండకపోతే లింక్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ రోబో కుక్కర్లో చేసిన ఎగ్ పులావ్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలా నేను సడన్గా కనిపించడం మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలపండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.